హాయ్ హలో ప్రకృతి త్రిబులైట్ ఛానల్కి స్వాగతం. హాయ్ అండి. మేము ఇలా కార్తీక మాసం స్టార్ట్ అవ్వగానే మేము కాశీ బయలుదేరాం అనమాట. కాశీ వెళ్ళి అక్కడ చక్కగా రూమ్ తీసుకొని ఆ కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకొని, అలాగే అమావాస్య రోజు బంగారు అన్నపూర్ణేశ్వరిని పెడతారు కాశీలోని, అందరికీ తెలుసు. అలా అమ్మవారి దర్శనము, బంగారు అన్నపూర్ణేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకొని ఆ పక్క సందులోని విశాలాక్షి అమ్మవారి దర్శనము చక్కగా చేసుకున్నాము. ఆ తర్వాత వారాహి, కాశీకి మనకి నూకాల తల్లి గ్రామదేవత ఎలా అయితే ఉన్నారో అలా కాశీకి గ్రామదేవత వారాహి అమ్మవారు, ఆ అమ్మవారి దర్శనం కూడా మేము చేసుకున్నాము. తర్వాత ఇక్కడ మా కేదార్ ఘాట్ అంటే ఘాట్కి ఇటు సైడు కూడా మేము వెళ్ళాము. పంచగంగా ఘాట్ అని చెప్పి ఇటువైపు మణికర్ణిక ఘాట్ వైపు బోట్ షికార్ చేసాం. మళ్ళీ కేదార్ ఘాట్ వైపు కూడా వెళ్ళి చక్కగా ఆ ఘాట్కి వెళ్ళి అక్కడ దీపాలన్నీ వెలిగించుకొని, అక్కడ కేదార్లో ఎలా అయితే ఈశ్వరుడు ఉంటాడో అలాగే ఉంటాడనమాట ఇక్కడ కేదార్ ఘాట్లో ఈశ్వరుడు. అక్కడ ఆ ఈశ్వరుని దర్శనం చేసుకొని అద్భుతంగా ఆ ఎనర్జీని తీసుకున్నాము మాస్టర్స్ చక్కగా. ఎందుకంటే ధ్యానంలో లేనప్పుడు మనకి ప్రకృతిని ఆస్వాదించడం ఏమీ తెలియదు అనమాట. ఎప్పుడైతే మనము ధ్యానంలోకి వస్తామో ప్రకృతిని ఆస్వాదించడం అంటే బోట్ షికారు చేసినప్పుడు చాలా ఆనందం అనిపించేది నాకు. ఉదయాన్నే సూర్యుడు గంగానది దగ్గర సూర్యుడు ఉదయించడము, పక్షులు ఎగరడము, బోట్లు ఎంత బాగుండేదో ఆ ప్రదేశం చూస్తే అద్భుతం అనమాట. అంత బాగుంది. అదంతా కూడా మనం కన్నులకి కట్టినట్టుగా చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.